అందరికీ నమస్కారం. రామ మందిర నిర్మాణం మొదలుపెట్టిన దగ్గర నుండి ఎన్నో వింతలు మరెన్నో అద్భుతాలు జరిగాయని మనందరికీ తెలుసు, చూసినాం కూడా. అయితే ఇప్పుడు మేము చెప్పబోయే సంఘటన సినిమా కాదు, నిజంగా సినిమాలాగే జరిగింది. ఫ్రెండ్స్, ఆ రోజు అయోధ్య మొత్తం నాశనమై ఉండేది ఆ వానరం గనక లేకపోతే. అసలు ఏం జరిగిందో ఉండేదో ఊహకే అందడం లేదు. అసలు ఇంతకీ ఆ కోతి ఎవరు, ఎక్కడి నుండి వచ్చింది, ఎందుకు వచ్చింది? ఉగ్రవాదులు ఇక్కడ అయోధ్యలో బీభత్సాన్ని జరుపుదామనుకున్న రోజు అసలు ఏం జరిగింది? ఇంతటి విధ్వంసాన్ని ఆ కోతి ఎలా ఆపగలిగింది అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈరోజు మనం అలాంటి ఒక అద్భుతం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఒకవేళ ఆ అద్భుతం అలా జరగపోయి ఉంటే కనుక బహుశా ఇప్పుడు అయోధ్య ఉనికిలో ఉండేది కాదేమో. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అంతకంటే ముందు మీరు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోయి ఉంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇది 1998 నాటి సంఘటన. ఆ రోజు ఇక్కడ అయోధ్యలో జరిగిన ఒక యథార్థ సంఘటన గురించి చెప్పబోతున్నాను. నాకు తెలుసు మీరెవరి సంఘటన గురించి విని ఉండకపోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ అయోధ్యలో ఒకసారి కోతి, అదేనండి మన బజరంగ బలి కనిపించాడని, అప్పుడు జరిగిన సంఘటన ఇప్పటి ప్రజలు ఇప్పటికీ మర్చిపోరని చెప్తుంటారు. ఇదే విషయం అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అసలు ఆ సంఘటన ఏంటో తెలుసుకుందాం రండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అప్పట్లో ఒక సినిమా కూడా తీశారంట. ఆ సినిమా పేరేంటో తర్వాత చెప్తాను. ముందు అసలు ఆ సంఘటన గురించి మాట్లాడుకుందాం. ఈ సంఘటన 1998 నాటిది అని చెప్పాను కదా ఫ్రెండ్స్. అయోధ్యలోని ఆంజనేయ స్వామికి ఒక గుడి ఉందని, దీనిని హనుమాన్ గడి అని కూడా మీకు ఇదివరకు వీడియోలో కూడా చెప్పాను కదా. మీకు తెలుసా, ఈ హనుమాన్ గడిలో నిత్యం భక్తులు వస్తూనే ఉంటారు. అయితే ఆ రోజు కూడా ఇలా జనసందోహంగా ఉంది. అక్కడే గుడి సమీపంలోని ఎంతో సేప నుండి ఆగి ఉన్న ఒక జీపును పోలీసులు గమనించారు. బహుశా ఆ జీపులో ఎవరైనా దర్శనం కోసం వచ్చి ఉంటారని, అందుకే జీపును అక్కడ పార్కు చేసి లోపలికి వెళ్ళి ఉంటారని పోలీసులు మాత్రం భావించారు. కానీ సమయం గడిచిపోతున్నా కూడా ఎవ్వరు కూడా ఆ జీపు దగ్గరికి రాలేదు. దాదాపు 2 గంటలు గడిచిపోయాయి, కానీ ఎవ్వరు కూడా జీపును తీసుకెళ్ళడానికి రాలేదు. పోలీసులకు ఎందుకు అనుమానం వచ్చింది. వెంటనే ఆ జీపును స్టేషన్కి తీసుకెళ్ళి దానిని పరిశీలించడం మొదలుపెట్టారు. అయితే ఎప్పుడైతే వారు ఆ జీపును తనిఖీ చేయడం మొదలుపెట్టారో అక్కడ జీప్లో ఒక మోటార్ లాంటిది కనపడింది. నల్ల మోటార్ లాగానే ఉంది అది. ఎప్పుడైతే పోలీసులు ఆ మోటార్ని తెరిచి చూసారో మోటార్ లోపల కూడా పౌడర్ లాంటిది ఏదో కనిపించింది. పోలీసులకు అదేంటో మొదటగా అర్థం కాలేదు. ఆలస్యం చేయకుండా ఎస్టీఎఫ్కి కాల్ చేసి విషయం మొత్తం కూడా చెప్పారు. ఆ సమయంలో ఎస్టీఎఫ్ బృందానికి నాయకత్వం వహించింది ఇన్స్పెక్టర్ అవినాష్ మిశ్రా. అవినాష్ మిశ్రా 1985లో ఎస్టీఎఫ్కు పోస్ట్ చేయబడ్డాడు. 1985 నుండి 2000 వరకు ఆయన ఎస్టీఎఫ్కు పనిచేశాడు. అతని పేరు మీద దాదాపు 150 ఎన్కౌంటర్లు కూడా ఉన్నాయి. పోలీసులు ఫోన్ చేయగా వెంటనే అవినాష్ మిశ్రా అక్కడికి వచ్చారు. వచ్చి చూడగానే అక్కడ ఆర్డీఎక్స్ అని నిర్ధారించుకున్నారు. అయోధ్యలో ఎక్కడ కూడా కాకుండా ఆర్డీఎక్స్ను చాలా చోట్ల పెట్టి ఉంటారని ఎస్టీఎఫ్ బృందానికి అర్థమైంది. వెంటనే పోలీసులు అయోధ్య మొత్తాన్ని కూడా అలర్ట్ చేశారు. తర్వాత జీప్లని ఆర్డీఎక్స్ స్వాధీనం చేసుకున్నారు. నిజంగా ఇది ఎంతో ఆశ్చర్యకరమైన సంఘటన. అయోధ్య నగరం మొత్తం ఒక్కసారిగా ధ్వంసం చేసేందుకు ఉగ్రవాదులు పన్నిన కుట్ర ఇది. జీప్ హనుమాన్ గడి దగ్గర దొరికిందని, ఆర్డీఎక్స్ హనుమాన్ గడిలో ఎక్కడ పెట్టుంటారని వాళ్ళకు అనుమానం కలిగింది. ఎస్టీఎఫ్ బృందం వెంటనే హనుమాన్ గడిలో వెతకడం ప్రారంభించారు. కానీ ఎంత వెతికినా బృందానికి ఏమీ దొరకలేదు. ఇన్స్పెక్టర్ అవినాష్ మిశ్రా చాలాసేపు వెతికి ఇక్కడ అలసిపోయి ఓడిపోయి అక్కడే ఒక చోట కూర్చున్నాడు. కానీ ఇంతలో వారి బృందంలో ఒక సభ్యుడు ఒకతడు లోపల నుంచి బయటికి రావడం గమనించాడు. అయితే ఎస్టీఎఫ్ సభ్యుడు కాదని అర్థం కావడానికి ఎక్కువసేపు పడలేదు అవినాష్ మిశ్రాకి. ఈ వ్యక్తి ఎస్టీఎఫ్ యూనిఫామ్లో ఉన్నాడు. టీం వెంటనే అతన్ని పట్టుకుని ఉంది మరియు అతను ఉగ్రవాది అని తెలుసుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఆ ఉగ్రవాదిని పట్టుకోగానే వాడు గట్టిగా నవ్వడం మొదలుపెట్టి, మీరేం చేయలేదు అని అన్నారు. ఎందుకంటే నేను హనుమాన్ గడిలో లోపల చాలా పవర్ఫుల్ టైం బాంబు అమర్చానని చెప్పాడు. అంతేకాదు అతని వేళ్లతో ఇంకా కేవలం 1 నిమిషం మాత్రమే ఉందని చెప్పాడు. వెంటనే ఇన్స్పెక్టర్ అవినాష్ మిశ్రా హనుమాన్ గడిలోకి పరిగెత్తాడు. ఎస్టీఎఫ్ బృందం హనుమాన్ గడిలోకి ప్రతి మూల వెతికింది, కానీ ఆయనకి ఏమీ దొరకలేదు. అదే సమయంలో ఇన్స్పెక్టర్ అవినాష్ మిశ్రా అక్కడ ఒక కోతిని గమనించాడు. ఆ కోతి వాటర్ కూల మీద కూర్చొని ఇక
తీగలు పెట్టుకొని అటు ఇటు చూస్తుంది. ఇన్స్పెక్టర్ అవినాష్ మిశ్రా వెంటనే ఈ వాటర్ కూలర్లో ఏదో ఉండవచ్చని అనుమానించాడు. వెంటనే ఆ కోతిని తరిమేసి అక్కడికి తనిఖీ చేయాలనుకున్నాడు. వెంటనే కొన్ని అరటిపళ్ళను ఆ కోతి వైపు విసిరాడు. ఆ కోతి వాటిని తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోయింది. వెంటనే ఇన్స్పెక్టర్ అవినాష్ మిశ్రా సమీపంలో నిలబడి ఉన్న బాంబు డిస్పో స్క్వాడ్ని ఆ వాటర్ కూలర్ దగ్గర తీసుకెళ్లాడు. ఆ టీంలోని వ్యక్తి వాటర్ కూలర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న దాన్ని చూసి షాక్ అయ్యాడు. వెంటనే అరిచి అందరినీ అలర్ట్ చేశాడు. ఇక్కడ చాలా పవర్ఫుల్ బాంబు ఉంది అని చెప్పాడు. అంతేకాదు అది పేలడానికి 3 సెకండ్ల ముందు ఆగిపోయిందని అనుకున్నాడు. ఇది విన్న మిశ్రా గారు ఆశ్చర్యపోయారు. ఇందాక కోతి ఆడుతున్న వైర్లు ఆ బాంబువే అని అర్థం చేసుకున్నాడు. ఆ కోతి అది స్వయంగా ఆంజనేయ స్వామి వచ్చి ఆ వైర్లను కట్ చేసి అయోధ్య ప్రజలను కాపాడాడు అనుకుని అర్థం చేసుకున్నాడు అవినాష్ మిశ్రా. అవినాష్ మిశ్రా వెంటనే ఆ కోతి కోసం అటు ఇటు చూశాడు. ఎక్కడ కూడా కనిపించలేదు. వెంటనే బయటికి వెళ్ళి చూడగా ఆ కోతి ఆలయ శిఖరం మీద ఎక్కి కూర్చుంది. హనుమాన్ గడిని రక్షించడానికి బజరంగబలి ఆ చిన్న కోతి రూపంలో వచ్చాడని వాళ్ళకప్పుడు అర్థమైంది. టీం సభ్యులందరూ హనుమంతునికి సాష్టాంగ నమస్కారం చేశారు. ఇన్స్పెక్టర్ అవినాష్ మిశ్రా సహా టీం సభ్యులందరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఈరోజు తమకు ప్రత్యక్షంగా హనుమంతుడి దర్శనం లభించిందని వారు అనుకున్నారు. ఇప్పటికీ ఆ విషయాన్ని మర్చిపోలేమని చెప్పుకున్నారు మిశ్రా గారు. ఫ్రెండ్స్, బజరంగబలి తన భక్తులను ఇలా రక్షించడానికి వస్తాడని ఎవరు ఊహించలే ఉండరు కదా. ఇది తన జీవితంలో అత్యంత అద్భుతమైన సంఘటన అని అవినాష్ మిశ్రాకి చెప్పాడు. అంటే బజరంగబలి స్వయంగా వచ్చి అయోధ్యను రక్షించడమే కాకుండా వందలాది మంది భక్తుల ప్రాణాలను కాపాడాడు. ఇది నిజంగా అద్భుతమైన సంఘటన, నమ్మశక్యం కానిది, ఊహించలేనిది. ఈ సంఘటన ఇన్స్పెక్టర్ అవినాష్ మిశ్రా ఆధారంగా తీసిన ఇన్స్పెక్టర్ అవినాష్ చిత్రం చూపించారు. ఇది గత ఏడాది 2023లో విడుదలైంది. ఫ్రెండ్స్, చూశారు కదా, మీరు నమ్మినా నమ్మకపోయినా దేవుడు ఉన్నాడని అనడానికి ఈ సంఘటన ఒక ఉదాహరణ. ఎప్పుడైనా ఆపద వస్తే ఆ దేవుడిని ఏదో ఒక రూపంలో వచ్చి మనల్ని కాపాడుతూ ఉంటాడు. అంతెందుకు ఈ ఉదాహరణ చాలు. ఫ్రెండ్స్, మీ అందరూ అయోధ్యలో కట్టిన రాముని ఆలయం చూశారని మాకు తెలుసు. మీకు ఎలా అనిపించింది? ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఉంటే కింద ఉన్న కామెంట్ బాక్స్లో చెప్పండి. మా ఈ వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఆ కోతి రావడం వల్లనే ఆ బజరంగబలి ఆయన మనల్ని కాపాడాడు. ఇవన్నీ బీభత్సవాలు జరిగిన రోజు ఆ ఆంజనేయ స్వామి ఇంతగా కాపాడాడు మనల్ని. కాబట్టి ఆ కోతి ఎలా ఆపగలిగిందనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకున్నాం కదండి ఈ వీడియోలో మొత్తం క్లియర్గా. కాబట్టి అలాంటి ఒక అద్భుతం గురించి మాట్లాడుకున్నాం. కాబట్టి ఒకవేళ ఆ అద్భుతం అప్పుడు జరగకపోయి ఉంటే కనుక బహుశా ఇప్పుడు అయోధ్య ఉనికి మనకు ఉండేది కాదేమో. ఇప్పుడు ఈ వీడియో కనుక చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడు 1998 నాడు జరిగిన సంఘటన ఆ రోజు అక్కడి ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని చెప్తుంటారు. ఇదే విషయం అప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైంది. అసలు ఆ సంఘటన ఏంటో తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు దీని మీద అప్పట్లో ఒక సినిమా కూడా తీశారంట. ఆ సినిమా పేరేంటో తర్వాత మనం తెలుసుకుందాం. కానీ ఇప్పుడైతే ఆ సంఘటన గురించి అయితే మనం చాలా ఆశ్చర్యపోయాము. అక్కడున్న ప్రజలు కూడా చాలా అదృష్టవంతులు అనుకోవాలి. రామ మందిరం దగ్గర ఉన్న ప్రజలంతా, అలాగే బజరంగ్ దాన్ని ఏమంటారంటే హనుమాన్ గడి కూడా అని అంటారు.